హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ హంట్ ఛానల్. నీట్ యూజీ 2024 రీనీట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. కాస్త ర్యాంక్స్ అయితే ప్రతి ఒక్కరికి మారాయి అండ్ మార్క్స్ కేవలం 1563 మందికే మారడం జరిగింది. సో ఇక్కడ నుంచి అసలైన పరిణామాలు ఉండబోతున్నాయి. అండ్ మీరు సీరియస్గా కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి అప్డేట్ మీకు ఫాస్ట్గా రావాలంటే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మార్క్స్ కొందరికి మారాయి 1563 మందికి అండ్ రిజల్ట్ ర్యాంక్ అయితే ఒక 50-60 చేంజ్ చాలామందికి వచ్చింది. సో మీకెంత వచ్చింది అనేది ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మొదటి ఎగ్జామ్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉండడం జరిగింది, అదేం మారలేదు. అండ్ పెద్ద కాంపిటీషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ఎగ్జామ్కి ఇప్పటికీ తగ్గేదైతే లేదు, చాలా ఎక్కువగానే కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఏపీ విషయానికి వచ్చినట్లయితే మీరు ఎదురు చూసే లోకల్ మెరిట్ లిస్టులు అయితే ఒక జస్ట్ 3-4 డేస్లో వచ్చే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తున్నాయి. దాంట్లో మీ కట్ ఆఫ్ అనేది ఒక అంచనా ఖచ్చితంగా వస్తుంది. లిస్ట్ రాగానే ఎలా కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది నేను ఇక్కడ వీడియో చేస్తాను. అండ్ మళ్ళీ పెట్టిన రీనీట్ ఎగ్జామ్లో ఏంటంటే 67 మంది కాకుండా 61 మందికే ఆ ఫస్ట్ ర్యాంక్ అనేది ఉండిపోయింది. ఎందుకంటే ఒక 6గురికి గ్రేస్ మార్కులు యాడ్ చేయడం వల్ల ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకు రాలేదు. సో ఆ విధంగా కొద్ది మొత్తంలో ర్యాంక్స్ అయితే చేంజ్ అయ్యాయి. మనకు కావాల్సింది ఇప్పుడు ఏపీ తెలంగాణ లోకల్ మెరిట్ లిస్ట్, అదైతే అతి త్వరలో వచ్చేస్తుంది. ఒక 3-4 డేస్లో వచ్చే అవకాశం ఉంది. ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి ఆ అప్డేట్ కోసం.